భారత సంచార నిగం బిఎస్ఎన్ఎల్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఆపరేషనల్ ఏరియా ఆధ్వర్యంలో పట్టణంలోని సంస్థ కార్యాలయంలో వేడుకల్లో అధికారులు సిబ్బంది ఘనంగా నిర్వహించారు. మారుమూల ప్రాంతాల్లోనూ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. స్టార్ట్ అయింది కాబట్టి ముఖ్యమైన మైలురాయి ఆదిలాబాద్ జరుగుతున్నాం. ఈ రజోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య భాగం ఏంటంటే స్వదేశీ 4G నెట్వర్క్ని ఇంప్లిమెంట్ చేసిన బిఎస్ఎన్ఎల్ ఇక్కడ ఆదిలాబాద్లో దాదాపు 139 నెట్వర్క్ సాచురేషన్ మారుమూల ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేశాము. మొన్న 27వ రోజు అఫీషియల్గా మన పిఎం గారు నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేషన్ ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ మారుమూల ప్రాంతాలని కూడా నెట్వర్క్ అందించి అక్కడ కూడా డేటా యాక్సెస్ చేసేటట్టు అనే నా ఉద్దేశంతో స్వదేశీ బిఎస్ఎన్ఎల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన పిఎం గారు ఆధ్వర్యంలో ఈ ఏదైతే రజోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ 4G ఎక్కడైతే నాన్ నెట్వర్క్ ఎక్కడైతే ప్రైవేట్ నెట్వర్క్ లేని చోట ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఉన్న నెట్వర్క్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే మారుమూల ప్రాంతాల్లో పల్లెటూరులో వాళ్ళకు కూడా నెట్వర్క్ ఫెసిలిటీ ఉండాలని వాళ్ళకు కూడా డేటా యాక్సెస్ ఉండాలని కోరుతూ ఈ పిఎం గారు ఇచ్చిన ఆధారంలో ఈ స్వదేశీ నెట్వర్క్ని ఇంప్లిమెంట్ చేశారు. దీని మూలంగానే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లాభంలో నడుస్తుంది. అలాగే ఈ బిఎస్ఎన్ఎల్ మళ్ళీ 25 years సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకుంటుంది. ఈ బిఎస్ఎన్ఎల్కి ఎటువంటి ఆదాయం ఆశించకుండా జనాన్ని సర్వీస్ ఓరియంటెడ్ తోటి ఊహించి ఈ సర్వీస్ని అందిస్తుంది బిఎస్ఎన్ఎల్. మామూలుగా ఎయిర్టెల్, జియో లాగా వాళ్ళు ఎక్కడైతే రెవెన్యూ ఉందో అక్కడే కవర్ ఇస్తారు. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం రెవెన్యూ గురించి ఆలోచించారండి. సర్వీస్ మోటోగా ప్రజలకి సేవ అందించడానికే బిఎస్ఎన్ఎల్ ముందుకు వస్తుంది, అలాగే వెళ్తుంది కూడా. ఈ 4Gని ఈ మారుమూల ప్రాంతానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి మేము ఎంత సర్వీస్ మోటోగా వెళ్తున్నాము, సర్వీస్ ఏదైతే కస్టమర్స్ అవర్ గాడ్ అనుకుంటా